లాగా అనిపించేట్టుగా చేశారు. గతంలో సుప్రీంకోర్టు మనకు ఒక రూలింగ్ ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత కూడా వాటి మళ్ళీ ఇక్కడ ఉండేటువంటి చిన్న రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి కోర్టు కొట్టేయడం మనం చూసాము. అత్యంత బాధాకరమైనటువంటి విషయము. సో ఇప్పుడు కొత్తగా డిస్ట్రిక్ట్స్ అంతా కూడా బైఫర్కేషన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ బైఫర్కేషన్లో జోన్ పోస్టులు అంతా కూడా జోన్స్ తగ్గించడం జరిగింది. ఆ జోనల్ పోస్టులంతా కూడా ఏవి జోనల్ పోస్టులు ఉండాలా, ఏవి లోకల్ బాడీస్ డిస్ట్రిక్ట్ పోస్టులు ఉండాలనేటువంటి అంతా కూడా చేయాలని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి సో దయచేసి మన ఉపాధ్యాయ సంఘ నాయకులందరూ కూడా ఫ్యాక్టరీ లీడర్స్ అందరూ కూడా దాని గురించి ఆలోచించి మనం ఇప్పుడు వాళ్ళేం మనకు ఏకీకృత సర్వీస్కి వస్తా అనేటువంటి ఇబ్బంది ఏమి, పోస్టులన్నీ కూడా గెస్టెడ్ ర్యాంక్గా ఉండేటువంటి హెచ్ఎం పోస్ట్ కావచ్చు, ఎంఈఓ పోస్ట్ అంతా కూడా జోనల్ పోస్ట్ అంటున్నారు. కానీ దాన్ని తీసుకొచ్చి జిల్లా పోస్టులు వేయడమా లేదా మన దగ్గర ఉండేటువంటి మన స్కూల్ అందరం కూడా జోనల్ పోస్టులకి మార్చేస్తే అవకాశం ఉంటుందనేటువంటిది ఆలోచించాలా. లేదు ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ జరిగినాయి కాబట్టి జోనల్ వ్యవస్థలంతా కూడా మారుతున్నాయి కాబట్టి ఎప్పుడో 71లో ఉండేటువంటిది కాకుండా ఇప్పుడు కొత్తగా 2026లో చాలా తొందరగా వాళ్ళందరూ కూడా చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ జోనల్ వ్యవస్థలంతా కూడా చేసినప్పుడు ఆ పోస్టులు అంతా కూడా బైఫర్కేట్ చేసినప్పుడు మన పోస్టులంతా కూడా కంబైన్గా అయ్యేటట్టుగా చేసి తప్పకుండా దాన్ని రాష్ట్రపతి దగ్గర ఆమోదం చేసుకుని పార్లమెంట్లో చట్టం చేసుకునేట్టుగా చేస్తే ఒక కొలిక్కి వస్తుందేమో అని చెప్పి ఆశించాలి. సో అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్య అంతా కూడా పూర్తిగా ఇప్పుడు కార్పొరేట్ అయిపోయింది. సో గతంలో ప్రభుత్వ కళాశాలలు చాలా తక్కువ ఉన్నప్పటికీ కొత్త కాలేజెస్ అంతా కూడా కార్పొరేట్లకు ఇచ్చేసి ఇవాళ పిల్లలంతా డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. 10th క్లాస్ దాటిన తర్వాత వాడు వెళ్ళట్లేదు అంటే 10th ఫెయిల్ అయినా ఇంటర్ ఫెయిల్ అయిపోయినా వాడు మళ్ళీ డ్రాప్ అవుట్ అవుతున్నారంటే వాడిని ఏదో ఒక రకంగా చేసి పాస్ చేయాలంటున్నారు. కాబట్టి వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉండేటువంటి హై స్కూల్ ప్లస్ అనేటువంటి విద్యను బలోపేతం చేయాల్సింది పోయి సో గత ప్రభుత్వం ఏదో ఎన్నోసార్లు మనం పోరాడితే హై స్కూల్ ప్లస్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఏర్పడినటువంటి ప్రమోషన్ వ్యాకెన్సీస్ కావచ్చు, తర్వాత రిటైర్మెంట్లు కావచ్చు, వాటన్నిటిని ఫిల్ చేయకుండా ఇవాళ ఆడ పిల్లలే లేకుండా దాదాపు లాస్ట్ ఇయర్ అంతా కూడా ఎగ్జామ్ చాలా హై స్కూల్ ప్లస్లో సబ్జెక్టులో కొరతతోనే విద్యార్థులంతా కూడా పరీక్షలు రాయడం జరిగింది. వాళ్ళు అయినప్పటికీ కూడా మనకు హై స్కూల్ ప్లస్లో మిగతా ప్రభుత్వ కళాశాలతో పోలిస్తే మన హై స్కూల్ ప్లస్లో ఎక్కువ శాతం రిజల్ట్స్ అనేటువంటి కూడా రావడం జరిగింది. వెనకాల ఫోటో షూట్లు పెట్టి వెనక నుంచి వెళ్ళిపోతారు, బాగోలేదు. టెంట్ మధ్యలో ఎందుకు నిలబడుతున్నారు అర్థం కావట్లా. సార్ దీక్షగా చేయండి సార్ దయచేసి. ఆ బ్యాగ్ ఎందుకు ఖాళీ బయటకి వెళ్తున్నారు అసలు.